నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. రాష్ట్రీయ స్వయం సేవక్ ఆవిర్భవించిన సందర్భంగా హిందూ సమ్మేళనాలు నిర్వహించాలని హిందూ సమ్మేళన నిర్వహణ సమితి సంకల్పించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 25వ తేదీన కొత్తపేట ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నామని నిర్వహణ సమితి శిల్పి డి రాజ్ కుమార్ వడియార్ తెలిపారు. సమ్మేళనంకు శృంగవృక్షం పీఠాధిపతి శ్రీ సాయి దత్త నాగానంద సరస్వతి స్వామీజీ హాజరవుతారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం, ఆర్ఎస్ఎస్ కోనసీమ బౌద్ధ ప్రముఖు టీఎస్ఆర్ ఆంజనేయులు, నిర్వహణ సమితి సభ్యులు సత్యరాజు ఉషారాణి, చోడపనేని భాస్కర్రావు, బండారు గంగరాజు, శ్రీకాకుళపు ఉషా క్రాంతి, దునబోయిన నాగేశ్వరరావు, సిద్ధంశెట్టి గంగారావు, మట్టా వెంకటేశ్వరరావు, పచ్చిపులుసు వెంకటేష్ గుప్తా, బీజేపీ మండల అధ్యక్షులు సంపతి కనకేశ్వరరావు, రాష్ట్ర యువమోర్చా అధికార ప్రతినిధి పాలూరి జయప్రకాష్ నారాయణ, ఆత్మ కమిటీ డైరెక్టరు పాలాటి మాధవస్వామి, కోటిపల్లి సుబ్రహ్మణ్యం, ఉద్దురాజు ప్రసాదరాజు, అన్యం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా అన్ని వైపుల నుంచి అన్ని కులాల నుంచి కూడా ఈ హిందూ సమ్మేళన కార్యక్రమం డిసెంబర్ 25వ తేదీ ఎంతో ఘనంగా నిర్వహించాలనేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రపంచంలో హిందూస్థాన్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. మిగిలిన దేశాలు అన్ని భోగభాగ్యాలతో అది మన కుటుంబ వ్యవస్థ ఏదైతే ఉందో ఇతర దేశాల వాళ్ళు ఎంతో ఆచరణలో తీసుకుంటున్నారు. ఈ దేశం ధనం వారంగా కాకుండా ధర్మం ఆధారంగా నిలిచి ప్రపంచానికి తలమానికమైంది. 1000 సంవత్సరాల బానిసత్వంలో మన పాశ్చాత్య వైభవాన్ని పోగొట్టుకుని భాష కుల ప్రాంత వారీగా ఈ లోపాలను సరిదిద్దుకుంటూ మనమంతా హిందువులం, భారతీయ బిడ్డలు అని చెప్పి హిందూ ఐకమత్యం కోసం 1925లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాగ్పూర్లో ప్రారంభపడి హిందూ సంఘటన కోసం కృషి చేస్తుంది. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా దేశం మొత్తం 5 నుండి 10 గ్రామాలు ఒక యూనిట్గా తీసుకుని హిందూ సమాజాన్ని చైతన్యం చేయడానికి హిందువుల్లో ముందుకు వచ్చి హిందూ సమ్మేళనాలను ఏర్పాటు చేయడానికి డిసెంబర్ 25, 2025 నెలలో దేశవ్యాప్తంగా సమ్మేళనాలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా మన కొత్తపేటలో ఈ నెల డిసెంబర్ 25న జరిగే హిందూ సమ్మేళనంలో హిందువులందరూ అత్యధికంగా సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమం చాలా రేపు వచ్చే తరానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఈ స్వయం సేవక్ సంఘ్ 100 ఏళ్ల చరిత్ర అనేటువంటిది రేపు 20వ తారీఖున ఎన్నో విషయాలు మనకి బోధపరుస్తారు. కాకపోతే మాతృమూర్తులు సోదరులందరికీ కూడా ఈ దేశ కార్యక్రమంలో తమ అభిరుచులు సామర్థ్యం మేరకు సక్రియ భూమికి పోషించవలసిందిగా కోరుతున్నాము. భారత మాత యొక్క జగన్నాథ ఉదాహరణ లాగటంలో అందరి చేతులు శక్తులు మిళితమవుగాక. రండి, అమృత కాలంలో మనందరం కలిసి మన భగీరథ ప్రయత్నంలో భారత మాతను పరమ వైభవ స్థితికి తీసుకెళ్తాము. భారత మాతకు జై చెప్తున్నాము. అందరికీ 1925లో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హిందువులను జాగృత పరచడానికి అనేక కార్యక్రమాలు చేస్తుంది. అయితే ఇంత సువిశాలమైనటువంటి హిందూ సమాజాన్ని కేవలం ఆర్ఎస్ఎస్ ఉంటే జాగృతం చేయలేదు. ఆ జాగృతం చేసే పనికి యావత్ హిందూ సమాజాన్ని ఇందులో భాగస్వామ్యం చేయాలని చెప్పి దేశం మొత్తం మీద డిసెంబర్ నెలంతా కూడా 1వ తారీఖున 31వ తారీఖున హిందూ సమ్మేళనాలని ఒక 5 నుంచి 10 గ్రామాల ఒక యూనిట్గా భాగంగానే మన కొత్తపేటలో కూడా శ్రీ వడయార్ గారి అధ్యక్షతన మనకి డిసెంబర్ 25వ తారీఖున హిందూ సమ్మేళన కార్యక్రమం మనం నిర్వహించుకోవడానికి ఒక కమిటీ వేసాం. ఈ 5 గ్రామాలు హిందూ అని నేను హిందువుని అని చెప్పి ప్రతి పౌరుడు కూడా ఈ కార్యక్రమం పాల్గొవాలని, అది ప్రతి ఒక్కరిలోనే రావాలని తెలిసింది. వ్యాలీ కార్యక్రమం నెరవేర్చడం జరిగింది. ఈ కార్యక్రమానికి 20వ తారీఖున సభాధ్యక్షత వహించేటువంటి మన శిల్పి ఆచార్య డి రాజ్ కుమార్ వడియార్ గారు ఈ కార్యక్రమం సభాధ్యక్షత వహిస్తారు. అదేవిధంగా మనం వేసుకున్న ఈ మండలంలో ముఖ్య కమిటీ హిందూ
హిందూ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించడం కోసం కొంత ముఖ్యమైన కమిటీ చేసుకున్నాం. మన ఆర్ఎస్ఎస్ బౌద్ధ ప్రముఖ ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో ఈ కమిటీ చేసాం. దీనికి రాజ్కుమార్ వడేర్ గారు అధ్యక్షులుగా, ఉషారాణి గారు, దోనపల్లి నాగేశ్వరరావు గారు, నాగేశ్వరరావు గారు, ఉషారాణి గారు, అదేవిధంగా చోడపల్లి భాస్కర్రావు గారు, అలాగే